ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములో తెలియచేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య తన ఆత్మ ద్వారా మనల్ని ఆయన కంచి వేసి కాపాడి సంరక్షిస్తున్నాడు. తన యొక్క వాక్కు చేతను ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తున్నాడు. దేవునికి మనము మానక కృతజ్ఞతా స్తుతి చెల్లిస్తూ ఆయన యందు మనము ఉత్సహించాలి, సంతోషించాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున దేవుని యొక్క లేఖనంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. సో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకునే ముందుగా ఉదయం లేవగానే మళ్ళీ చెప్తున్నాను, ఉదయం లేస్తానే మొదట దేవునికి ప్రార్థన చేయండి, స్తుతించండి. మ్యాక్సిమం 4 o'clock నుండి 5 o'clock వరకు లేచి ప్రార్థన చేయటం చాలా ఉత్తమము. ఆ ప్రార్థన ద్వారానే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, మన కుటుంబాలు దీవించబడతాయి. మనము ప్రతి విధమైన శాపము నుండి, దరిద్రత నుండి విడుదల పొందుతాం. ఆ విధంగా లేవడానికి ప్రయత్నించేయండి. లేచిన తర్వాత 5 గంటల వరకు స్తుతి చెల్లించండి. స్తుతి స్తోత్రం గంట సమయం స్తుతి స్తోత్రాలు చెల్లించండి. అది తర్వాత కొద్దిగా వాక్యం చదవండి, మీ అనుదినపు వాక్య భాగాలు చదవండి. తర్వాత 5:30కి వస్తున్నటువంటి ఈ వాక్యాన్ని మీరు ఉదయాన్నే లేచి వినండి. తద్వారా మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలు వృద్ధిలోనికి వస్తాయి. హల్లెలూయా. 55వ కీర్తన దావీదు రాసిన కీర్తన. దైవజనుడు దావీదు ఈ 150 కీర్తనలో ఎక్కువ శాతం దైవజనుడు దావీదు రాసిన కీర్తనలు ఉన్నాయి. మిగతా వాళ్ళు కూడా రాశారు. కొరాహు కుమారులు రాశారు. ఆసాఫ్ కీర్తనలు ఉన్నాయి, సొలొమోను కీర్తనలు ఉన్నాయి. మరి కొంతమంది ఎవరు రాశారో కూడా తెలియదు. అలాగా మొత్తానికి ఓవరాల్గా 150 కీర్తనల్లో మనము ఒక్కొక్క కీర్తన పైనే రాసి ఉంటుంది, ఇది ఎవరు రాశారు అని కూడా. సో ఇప్పుడు ఈ 55వ కీర్తన దావీదు రాజు రాసిన కీర్తన. ఈ కీర్తనలో 22వ వచనంలో మనం గమనించినప్పుడు ఆయన ఒక చక్కటి మాట చెప్పాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన అన్నాడు, కదలనివ్వడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపుము అని ఆయన ఆ యొక్క వచనాన్ని ప్రారంభించాడు. నీ భారము యెహోవా మీద మోపుము. కాస్ట్ ఆల్ యువర్ బర్డన్ అపాన్ హిమ్. సో దేవుని మీద మన యొక్క బర్డన్, మన భారం అంతా కూడా ఆయన మీద వేయాలి అని ఆయన చక్కగా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. సో ఆయన ఒక నియమం ప్రకారంగా చెప్తున్నాడు, ఈ విధంగా ఉండొద్దు, నీ భారం ఏదైతే ఉందో అది ఆయన మీద వేసేయాలి. ఎందుకు వేయాలి? మన భారం ఆయన మీద వేయాల్సిన పనేంటి? ఎందుకు అని అంటే 68వ కీర్తన 19వ వచనంలో ఇలాగ రాయబడింది. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారములను భరించుచున్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము అన్నటువంటి ఆ దైవజనుడి ఇన్స్ట్రక్షన్లో మనం గమనిస్తే మొదటిగా ఎందుకు చేయాలి అనంటే బికాజ్ కాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీ, కాస్ట్ ఆల్ యువర్ బర్డన్ అపాన్ హిమ్. బికాజ్ కారణం ఏంటి? ఎందుకు మనం ఆ విధంగా చేయాలంటే అనుదినము మన భారమును ఆయన భరిస్తున్నాడు. మన భారమంతా ఆయన మోస్తున్నాడు. కనుక నీవుగా నీ భారాన్ని మోయనవసరం లేదు. ఏది నీకు భారం అనిపిస్తుందో, ఏ సమస్య కానీ, ఏ పరిస్థితి కానీ, భర్త విషయం కానీ, భార్య విషయం కానీ, పిల్లల విషయం కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, అనారోగ్యం కానీ, వీటి విషయమై దేవునికి అప్పగించుకో. నీ హృదయంలో ఉన్న భారమంతా ఆయన మీద వేసేయి. ఆయన ప్రతి దినము అనుదినము ఆయన మన భారములను భరించుచూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు వ్యక్తిగత జీవితంలో నీవు ఈ విషయాన్ని గుర్తుపట్టుకోవాలి. ఒక వ్యక్తి ప్రయాణమే వెళ్తుండగా ఒక అతను మార్గం మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంచెం భారం మోసుకుంటూ వెళ్తున్నాడు. ఆ వ్యక్తి తన కారు ఆపి అతని మీద కనికరపడి వచ్చి కూర్చో అయ్యా అని అతన్ని పిలిచాడు. అతన్ని పిలిస్తే అతను వచ్చాడు, కూర్చున్నాడు. కారు నడుపుకుంటూ ఇతను వెళ్తున్నాడు. ఆ మిర్రర్లో నుంచి చూస్తే ఇతను నడుస్తున్నప్పుడు ఏ విధంగా తల మీద భారం ఉందో అలాగే కారులో కూర్చున్నప్పుడు కూడా తల మీద భారం ఉంది. అదేంటయ్యా, కారులో కూర్చున్న తర్వాత కూడా తల మీద భారం పెట్టుకుని ఉన్నావు ఎందుకని అంటే, అయ్యా నువ్వు నాకు చోటు ఇవ్వటమే, కారులో నన్ను ఎక్కించుకోవటమే గొప్ప, మళ్ళీ నా భారం కూడా నీ మీదే ఈ కారులో పెడితే ఏం బాగుంటుంది, అందుకని నా భారాన్ని నా తల మీద నేనే పెట్టుకున్నాను. ఎంత అవివేకము కదా.
దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. దేవుడు మనల్ని తన యొక్క సన్నిధికి పిలిచి, తనలోనికి మనల్ని పిలిచి మనకు ఆయనలో ఉన్న నెమ్మది, సమాధానం అనుగ్రహిస్తున్నాడు. సో సువార్తల్లో మనం చూస్తున్నాం కదా, ఆయన అందరిని పిలుస్తున్నాడు. బుదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందడని యెషయా గ్రంథంలోనూ మత్తయి సువార్తలోనూ ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. సో ఈ రెండు విషయాలు మనకి 2 వచనాలు తెలిసినా మనం ఏం చేస్తున్నాం? ఆయన దగ్గరికి వచ్చాం, కానీ ఏ సమస్య ఉన్నా, ఏ భారం ఉన్నా, ఏ వేదన ఉన్నా, ఏ కష్టం ఉన్నా మనమే భరించుకుంటున్నాం. నా కర్మ, నా తలరాత, నా బతికింతే, ఈ విధంగా నీరసపు మాటలే. ఎప్పుడు చూసినా నీరసమే. ఆ వేదన మామూలుగా ఉండదు, సనుగులు మామూలుగా ఉండదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనసారా దేవుని మీద నా భారం వేసేయాలి. నేను ఎంత మాత్రం కూడా నా భారాన్ని నేను ఉంచుకోకూడదు. కారణం ఏంటంటే ఆయన అనుదినము నా భారాన్ని భరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. సో రెండవదిగా మనం గమనిస్తే దావీదుడు పేతురు రాసినటువంటి ఆ మాటల్లో మనం గమనించవచ్చు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని. తెలుగులో చింత అని ఉంది, ఇంగ్లీష్లో హీ కేర్స్ ఫార్ యూ అని ఉంది. అంటే హీ ఈజ్ కేరింగ్ అస్. మనల్ని గురించి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. కేరింగ్ అంటే బాధ్యత, శ్రద్ధ తీసుకోవటం. సో తెలుగులో చింతిస్తూ ఉండటం అని నేను రాయబడింది. చింతించటం అంటే కూడా ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన మన విషయమై శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక మన యొక్క వేదన బాధలన్నీ కూడా ఆయనకు అప్పగించేయండి. అప్పగించటం అంటే మనం చెప్పటం, అయ్యా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ కన్నీళ్ళు ఉంది, నాకు ఈ వేదన ఉంది. పిల్లలు మనం చూస్తున్నాం, పిల్లలు స్కూల్లో ఫీజులు కట్టాలని చెప్తారు, ఎగ్జామ్ ఫీజో లేదంటే ట్యూషన్ ఫీజో ఏదో ఒకటి ఉంది. వాళ్ళు ఏం చెప్తారు? ఇంటికి వచ్చి అమ్మా నాన్నకి చెప్పేస్తారు. కథం, వాళ్ళ పని అయిపోయింది. అక్కడ వాళ్ళ హృదయంలో నుంచి ఆ యొక్క భారం తీసేసుకుంటారు. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ గుర్తు చేసుకొని, నాన్న ఫీజు ఇవ్వాలి కదా, ఫీజు కట్టాలి కదా, ఇస్తున్నావా, ఎప్పుడు ఇస్తావు, ఇప్పుడు ఇస్తావా, రేపు ఇస్తావా, ఎల్లుండి ఇస్తావా, వారం అవుతుందా అని చెప్పి ఈ రోజు లోపల కట్టాలంటున్నారు అంటూ తల్లిదండ్రులకు చెప్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకెళ్ళి కట్టేస్తారు. అంటే వాళ్ళు వెళ్ళి ఈరోజున నా ఫీజుకి నేనే కష్టపడాలి, నేను సంపాదించుకోవాలి, నా ఫీజు నిమిత్తం నేనే వెళ్ళి కట్టుకోవాలి అని వాళ్ళకి ఆ భారం ఉండదు, ఆ వేదన ఉండదు. వాళ్ళు అక్కడ చెప్పినటువంటి స్కూల్లో కానీ ట్యూషన్లో కానీ చెప్పినటువంటి మాటను తీసుకొచ్చి తల్లిదండ్రులకు చెప్తున్నారు. వాళ్ళంతా ఫ్రెష్ అయిపోతున్నారు, రిలీఫ్గా ఉంటున్నారు. తల్లిదండ్రులకు చెప్పాము, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకెళ్ళి కాదు. ఈరోజున మన జీవితంలో కూడా మన తండ్రి, మన తల్లి, మన ప్రభువే కదా. మనకెందుకు లేదు ఆ విధంగా? నా ప్రభు, నా దేవుడు సంపదలు కానీ ఆయన దగ్గర కొదువై ఏమీ లేదు. మహిమలో నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దేవా, ఇదిగో నేను ఈ అవసరతలో ఉన్నాను, ఈ పరిస్థితి నాకు అవసరం, ఇది నాకు కావాలి, ఇది నేను కోరుకుంటున్నాను. గతంలో కూడా నేను మీకు ఒకసారి చెప్పాను, నేను కొత్త అంటే ఆల్రెడీ కొన్ని పాటలు మనం పాడి ఉన్నాం, యూట్యూబ్లో కూడా మీరు వింటుంటారు అప్పుడప్పుడు. సో ఆ పాటల్ని స్టూడియో వర్షన్లో చేయించాలని ఆశపడ్డాను. నేను స్టూడియో వర్షన్ చేయించడానికి నేను చెన్నైలో మధ్యకాలంలో వెళ్ళినప్పుడు ఆ యొక్క పరిస్థితిలో అక్కడ అడుగు అనుకున్నాను, ఒక్క పాటకి సరాసరి 60,000 పైనుంచే స్టార్ట్ అవుతుంది మనం లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలనుకుంటే. అప్పటికప్పుడు దరిదాపుగా ఒక వీడియో సాంగ్ చేయడానికి తక్కువ అంటే 80,000-85,000 అంటే ₹1,00,000 లోపల అవుతుంది. ఇలాంటి పరిస్థితి ఉంది. నాకు దేవునికి ప్రార్థన చేస్తే నా మనసులో ఏం బాధలేదు. ప్రభా, నీకు ఇష్టమైతే నేను ఇలా ఆశపడ్డాను అక్కడ వెళ్ళి చేయించాలని, నీకు ఇష్టమైతే నాకు మార్గం సారాలని చేయి. అది నీ చిత్తమైతేనే. నేనేమో అది లేకపోతే నాకు ప్రాణం పోతుంది, అది లేకపోతే నేను సేవ చేయలేను, అక్కడ చేయించకపోతే నాకు ఇంకా తిరుగులేదు, ఇక వేరే ఏ మార్గం లేదు అని నేను కింద పడి దొలహట్టం లేదు. దేవునికి స్తోత్రం చెప్తున్నాను. ప్రభా, నీకు ఇష్టమైతే నన్ను తీసుకెళ్ళు, అందులో వాడుకోండి, అది మీ నామ ఘనత కొరకే. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా సరే ఖచ్చితంగా నువ్వు ఆ విధంగా దేవుని దగ్గర ఆ మనస్సు రావాలి. సో రెండవదిగా మనం గమనించాం, ఆయన మన గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. సో అట్లా మూడవదిగా మనం గమనిస్తే ఆ 25-22లోనే 55-22లో మనం గమనించినప్పుడు అక్కడే ఆయన అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును.
మూడవదిగా ఆయన నిన్ను ఆదుకుంటాడు, శ్రద్ధ కలిగి ఉంటాడు. రెండవదిగా, మొదటిగా ఆయన మన భారము ప్రతి దినము ఆయన మన భారం భరిస్తున్నాడు. ప్రతిదినం ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. మొదటిగా. రెండవదిగా ఆయన మన గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. మూడవదిగా ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. ఆమెను. హల్లెలూయా. సో దేవుని బిడ్డలుగా ఈ రోజున ఈ మాటల చేత మనము బలపరచబడాలి. నీ భారం ఏదున్నా సరే, పిల్లల గురించి, ఒకవేళ వాళ్ళ వివాహాల గురించి ఏమైనా భారం ఉందా, చదువు గురించి ఏమైనా భారం ఉందా, లేకుంటే ఇంకేదైనా సమస్య ఎదుర్కొంటున్నావా, నీ పిల్లల యొక్క మార్పు లేని జీవితానికి వచ్చి భారంగా ఉన్నావా, అవన్నీ ఆయనకు అప్పగించు. నా పిల్లల్ని నాకు నువ్వు ఇచ్చావు, పిల్లల్ని స్వాచ్ఛంగా బహుమానంగా ఆ పిల్లల్ని నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం. వారిని నువ్వు మార్చండి, మీ యొక్క చిత్తమైన పాత్రలుగా వారి జీవితాన్ని మలచండి అని దేవునికి అప్పగించుకుంటే తప్పకుండా దేవుడు నీ భారం అంతా ఆయన భరిస్తాడు. నిన్ను గురించి ఆయన శ్రద్ధ కలిగి ఉంటాడు, నిన్ను ఆయన ఆదుకుంటాను అంటాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలమందు నాతో మాతో మీరు మాట్లాడి మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రాలు. అయ్యా, మా భారము నీ మీద మోపితే అయ్యా మాకు కలిగేటువంటి 3 అనుభవాలను గురించి స్పష్టంగా మీరు చెప్పారు. మా భారము మీరు అయ్యా అనుదినము భరిస్తున్నారని, రెండవదిగా మమ్మల్ని గురించి మీరు శ్రద్ధ కలిగి ఉన్నారని, మూడవదిగా మీరు మమ్మల్ని ఆదుకునే దేవుడని మాటలు విన్నని బిడలైన మేమందరము మా జీవితాల్లో బలపరచబడి ఎదుగుతూ మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఒక్కొక్కరిని జ్ఞాపం చేసుకోండి. విశ్వాసుల్ని, ఇటు సేవకుల్ని నన్ను వారి జీవితాల్లో, వారి పరిచయాలు, కుటుంబాలు, ఆర్థికమైన విషయాల్లో, ఆరోగ్య విషయాలలో, అనారోగ్యంతో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, అప్పు సమస్యలు ఏదైనా ఉన్నట్లయినా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ఉదయకాలం ముందు వారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. సమస్యలు ఉన్న వారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. బలహీనతలో ఉన్న వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. అలాగే హాస్పిటల్లో ఉన్న వారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. చెరసాల్లో నాయన చేయని నేరానికి అన్యాయంగా జైలు పాలైన వారి నిమిత్తమే కూడా ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ జైలు పాలయ్యి నాయన వారి తప్పిదాలను తెలుసుకొని మారు మనసు పొంది మీ యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడి ద్వారా శాపం నుంచి విడుదల పొందిన వారి గురించి కూడా, వారి కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా అధికారులు, అధిపతుల కొరకు అయ్యా నీతి న్యాయములతో మమ్మల్ని పరిపాలించేటట్లుగా దేశము, రాష్ట్రము సుభిక్షంగా, సమాధానంగా ఉండినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. మా భారాలు ఇవన్నీ మీకు అప్పగిస్తున్నాం. నిత్యముగా అయ్యా ప్రతి వారికి మీ సమాధాన నెమ్మది అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయన మీద భారం వేసి సంతోషంగా జీవితాన్ని కొనసాగించుచున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా ఆ విధంగా ఆదుకొని మీకు సమాధానం, సంతోషం కలుగు చేయండి.